ఉన్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారికి, సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు, సన్మాన స్వీకర్తలకు, సదస్సులందరికీ నమస్కారం. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ అని సీతయ్య అనే సినిమాలో నేను రాసిన గీతం రాయలసీమ వాసుల హృదయాలను కదిలించింది. అంటే ప్రార్థనా గీతానికి బదులు ఆ రాయలసీమ గడ్డ, దానికి సంబంధించిన నేను రాసిన గీతాన్నే పాడుతూ తగిన అభినయం చేస్తూ ఉన్నాను. ఆ రకంగా ఆ గీతానికి ఒక సందర్భంలో రాసిన దానిని రాయలసీమ వాసులు తమ గీతంగా గుండెకు హత్తుకున్నారు. అందుకు వాళ్ళ హృదయ ఆ ఒక్క గీతం వింటే చాలు, చూస్తే చాలు, రాయలసీమలో కృష్ణరాయలు మొదలుకొని ఇటీవలి కాలం వరకు ఉన్న వివిధ రంగాల ప్రముఖులందరి ప్రశస్తి ఉంది. అందులో విడివిడిగా నేను చెప్పవలసిన అవసరం లేనంత ఉంది. నేను అనుకోలేదు, అందులోని అంశాలను నేను రాసుకొచ్చాను. తీరా పాట విన్న తర్వాత నేను ఎందుకు చెప్పాలి అనిపించింది. ఒక చిత్రంలో చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం రాయలసీమ గురించి చెప్తూ, తుంగభద్రా నది రాయలసీమ గురించి, కత్తులను గంటములు కథను దొక్కిన విచట, అంటే రాయలసీమలో కత్తులను గంటములు కథను దొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారటైచట, నాటి రాయల పేరు నేటికి తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే ఆడవే జలకమ్ములాడవే అన్న ఈ తుంగభద్రా నది ప్రవహించేది రాయలసీమలో నుంచి ప్రధానంగా, తెలంగాణలో నుంచి కూడా. ఇక్కడ అన్నాను రాయలేరిన సీమ రతనాల సీమ అన్నారే, ఇది కేవలం సిరి సంపదలు కలిగిన సీమ కాదు. ఇది ఒకవైపు లలిత కళలు, ఒకవైపు శౌర్య కళ, ఈ రెండింటిని తనలో ఇముడించుకున్న గొప్ప సీమ అని చెప్పాను. ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, మనం జగత్ప్రసిద్ధి పొందిన తిరుమల వెంకటేశ్వరుడు నెలకొన్నది రాయలసీమలోనే. అలాగే శివుడు మల్లికార్జునుని రూపంలో ఉన్నది రాయలసీమలోనే. ఈ రెండు కూడా అటు శైవులకు, ఇటు వైష్ణవులకు, తదితరులకు ఈ రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. మరి సాహిత్య రంగానికి వస్తే అల్లసాని పెద్దన మనుచరిత్ర, ప్రబంధ కవితా పితామహుడు, ఆ వరుసలో ధూర్జటి రామరాజభూషణుడు, ఇంకా తర్వాతికి వస్తే వేమన, కవితౌడప్ప, రచయిత్రులలో తరిగొండ వెంగమాంబ, పోతులూరి వీరబ్రహ్మం, ఇక రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కట్టమంచి రామలింగారెడ్డి, తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం రచయితలు వీళ్ళందరూ. ఇక నాయకుల్లో బావిలకొలను సుబ్బారావు గారు, ఇక నాటక రంగంలో ధర్మవరం కృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ గారు, సినిమా రంగానికి వస్తే నాగయ్య గారు,
సామాజిక నృత్యం, గీతాలు, అభినయం అన్నీ మేళవించుకున్న ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ఈ సంస్థ వారిని అభినందిస్తూ ఒక్క అంశం చెప్పి ముగిస్తానని ఏమిటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, ప్రప్రథమ నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన తర్వాత ఎవరు లేరు. ఏకైక నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో ఉన్నప్పుడు జనగణమన అధినాయక అని మన జాతీయ గీతాన్ని రచించినట్టుగా చెబుతూ ఉన్నారు. అంతకంటే గొప్పతనం ఇంకా రాయలసీమకు లేదు. ఒక విశ్వకవినే తన నేల మీద పలికించిన రాయలసీమకు మరోసారి జోహార్లు సమర్పిస్తూ సెలవు.